ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మా మంచి మేస్టర్లు, రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలలు, షికారు కోసం కాస్త ఆగండి, కన్న తండ్రే కాలయముడు, ఎరువుల కొరత లేదు, ఫేక్లపై ఉక్కుపాదం, ఓ ఐఏఎస్ దుర్మార్గం, అందరికీ ఆరోగ్యమస్తు, యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం. ఈరోజు వార్తలను చూద్దాం. ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయుడంటే కేవలం పాఠం చెప్పేవాడు కాదు, ఒక మిత్రుడిలా ఆదరించి, ఒక మార్గదర్శిగా చెయ్యి పట్టుకుని నడిపించి, సరైన తోవ చూపించే తాత్వికుడు. కాలగమనంలో ఎవరినైనా మర్చిపోతారు, కానీ ఒక మంచి టీచర్ని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. విద్యార్థుల కోసం అనేక సేవలందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో సొంత డబ్బును, సమయాన్ని వెచ్చించి ఎందరికో మార్గదర్శకులుగా నిలిచిన కొందరు ఉపాధ్యాయులను పరిచయం చేసుకుందాం. విద్యార్థుల కోసం కాలిబాట వంతెన వేసిన ఉపాధ్యాయుడు అనిశెట్టి సీతారామరాజు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ శివారు సూరంపేటలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు భారీ వర్షం పడినా కాలువకు నీరు ఎక్కువగా వచ్చినా వెళ్ళడానికి దారి లేదు. రామాలయంలో తరగతులు నిర్వహించేవారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపడమే మానేశారు. అక్కడి పరిస్థితి చూసిన అనిశెట్టి సీతారామరాజు తన సొంత నిధులను ₹1,00,000 వెచ్చించి కాలువపై విద్యార్థుల రాకపోకలకు వీలుగా కాలిబాట వంతెన నిర్మించారు. పాఠశాలను బాగు చేయించి రంగులు వేయించారు. గణితం పట్ల విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు సి రాధిక అనే టీచర్ పాఠశాలలో తన సొంత ఖర్చుతో మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆమె విద్యార్థులకు సులభమైన పద్ధతిలో గణితాన్ని బోధిస్తున్నారు. ఈమె 2019లో రాష్ట్ర ఉత్తమ టీచర్గాను టీచర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక నడిపిస్తున్న అరుణ శివప్రసాద్ గారు చిత్తూరు జిల్లా బంగారుపాళ్లం మండలం మంగళపల్లి హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్ అరుణ శివప్రసాద్ గారు మాసపత్రికను నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులే రచయితలుగా మారి ఇందులో కథనాలు రాస్తున్నారు. ఎంతోమంది విఐపీలు ఈ మ్యాగజైన్ గురించి తెలుసుకుని పాఠశాలను సందర్శిస్తున్నారు. వివిధ ప్రచురణలకు సాయపడుతున్నారు. సొంత డబ్బుతో ఇండోర్ స్టేడియం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం రామన్నపాలెం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పేరం రవీంద్రనాథ్ పనిచేస్తున్నారు. ఆయన గతంలో ఇతర ప్రాంతాల్లో పీఈటీగా పనిచేశారు. దేవరపల్లిలో తన సొంత నిధులతో పాటు దాతల సహకారంతో పాఠశాల ప్రాంగణాన్ని సుందరంగా చేశారు. క్రీడలకు కావలసిన అన్ని క్రీడా కోర్టుల నిర్మాణం చేపట్టారు. సైనికుడిగా 17 ఏళ్ల పాటు దేశ సేవలో ఉన్న పోలిశెట్టి శ్రీనివాసులు తరువాత బీఈడీ పూర్తి చేసి 2012లో టీచర్ ఉద్యోగం సాధించారు. ఉపాధ్యాయుడిగా ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డి పాఠశాలలో చేరినప్పటి నుండి సుమారు 15 లక్షలతో బడి రూపురేఖలు మార్చేశారు. ప్రస్తుతం మార్కాపురం మండలం బోడపాడు ఎంపీపీ పాఠశాలలో ఈయన పనిచేస్తున్నారు. పాఠశాలలో వంటగది, రేకుల షెడ్ నిర్మాణానికి, టాయిలెట్ల కోసం దాతలతో పాటు తన సొంత నిధులు 4 లక్షలు ఖర్చు చేశారు. శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ అసుపాన మధుబాబు వినూత్న తరహాలో బోధిస్తున్నారు. ఇంగ్లీష్ పట్ల విద్యార్థులలో భయాన్ని తొలగించి సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు. సులభ పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించడమే కాక విద్యార్థుల సౌకర్యాల కోసం
ప్రతి నెల జీతంలో కొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు ఉపాధ్యాయుడు కొరుపోలు గంగాధర్రావు గారు. విద్యార్థులను రోజు బడికి తీసుకువచ్చేందుకు ప్రతి నెల 4,000 రూపాయలు చెల్లిస్తూ అద్దె ఆటో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు స్టీలు కంచాలు, గ్లాసులు, నోటు పుస్తకాలు సొంత నిధులతో అందజేశారు. బుల్లితెరపై తన నటనతో అందరినీ నవ్వించే జబర్దస్త్ కమెడియన్ సత్తిపండు ఉపాధ్యాయుడిగా వినూత్నంగా విద్యాబోధన చేస్తున్నారు. ప్యారడీ సాంగ్స్ కిడ్స్ ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన చేస్తున్నారు. అలాగే తోలుబొమ్మల ప్రదర్శన ద్వారా విద్యార్థులు సింబల్స్ గుర్తించేలా పాఠాలు చెబుతున్నారు. పాఠశాలలో బోధనకే పరిమితం కాక విద్యార్థుల బాగోగులు చూడటం ఆ ఉపాధ్యాయ దంపతులకు దినచర్యగా మారింది. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై దృష్టి పెట్టడమే కాక వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెయ్యేరు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బేతాల రాజేంద్ర ప్రసాద్, చినపాలపర్రు ఎలిమెంటరీ పాఠశాల హెచ్ఎం ప్రసన్నకుమారి నిరుపేద విద్యార్థులకు ఎంతో సాయం చేస్తున్నారు. 2011లో చేయూత ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఏటా 15 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని సేవలందిస్తున్నారు ఈ దంపతులు. వీరి సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీరిని గుర్తించి అభినందించి సత్కరించడం జరిగింది. రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలలు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేలా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద తీసుకువచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైబ్రిడ్ విధానంలో అమలు చేసే యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందనున్నాయి. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఏసీలు, ఫ్రిడ్జ్లు మరింత కూల్. పండుగ సమయంలో కొత్తగా గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి జీఎస్టీ పన్నుల మార్పు బంపర్ ఆఫర్గా మారింది. టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, డిష్ వాషర్లపై పన్ను 28% నుంచి 18% తగ్గుతుంది. ఉదాహరణకు 43 అంగుళాల ఎల్ఈడి టీవీపై సుమారు 2,500 నుండి 4,000 వరకు తగ్గుతుంది. షికారు కోసం కాస్త ఆగండి. కొత్త కారు కొనుక్కుని షికారు చేయాలనుకుంటున్నారా? షోరూంకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారా? కాస్త ఆగండి. జీఎస్టీ పన్ను రేట్ల మార్పు ప్రయోజనాన్ని పొందేందుకు కాస్త ఓపిక పట్టండి. ఈ నెల 22 తరువాత కార్ల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువగా ఆదరించే చిన్న మధ్య తరహా కార్లపై 80,000 నుంచి 1.5 లక్షల వరకు మిగులునుంది. అయితే జీఎస్టీ మార్పుతో కొన్ని కార్ల ధరలు పెరుగుతాయని, ఇప్పుడే కొనుక్కోండి అని కొందరు డీలర్లు గందరగోళానికి గురి చేస్తున్నారని, దీనిపై జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఫేక్లపై ఉక్కుపాదం. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు, పోస్టుల నివారణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. చట్టం విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పైన, కూటమి నేతలపైన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై లోతైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొత్త చట్టం రూపకల్పనపై ఉపసంఘం దృష్టి సారిస్తుందని, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు కానీ
అది శృతి మించకూడదని అన్నారు. అందరికీ ఆరోగ్యమస్తు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య ధీమా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవా పథకంతో పాటు రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కలిగించేందుకు సిద్ధమైంది. దీనికోసం తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీకి గురువారం కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బీమా సౌకర్యంతో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య ధీమా లభించనుంది. ప్రజల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది. స్థానికానికి చిక్కులు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖారావం మోగిందో లేదో అంతలోనే చిక్కులు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందే బీసీ కులగణన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని కోరడంతో షెడ్యూల్లోపు మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అదే మాట మీద చంద్రబాబు ప్రభుత్వం నిలబడింది. అయితే ఈ దిశగా చేపట్టవలసిన తదుపరి కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు వచ్చే మార్చిలోగా పదవీకాలం ముగిసే మున్సిపాలిటీ స్థానిక సంస్థలకు 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసింది. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరింది. ఓ ఐఏఎస్ దుర్మార్గం. ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. హైదరాబాద్లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందులోనూ అనుమానాలు, గొడవలు. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఆ మహిళను కొట్టడం, తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె మరణించింది. అయితే ఆయన తన పలుకుబడినంతా ఉపయోగించి పోలీసు కేసు కాకుండా చూసుకున్నాడు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకప్పుడు సౌమ్యుడు, మంచివాడే. ఇప్పటికీ పైకి చూడటానికి అలాగే కనిపిస్తాడు. ఏపీ కేడర్కు చెందిన ఆయన గతంలో ఒక ముఖ్యమంత్రి పేషీలో కూడా పనిచేశాడు. జగన్ హయాంలో ఒక ముఖ్యమైన శాఖలో అధిపతిగా వ్యవహరించాడు. అప్పట్లో జగన్ చెప్పినట్టల్లా చేశాడు. దీంతో ఆ అధికారికి తేరగా భారీగా డబ్బులు వచ్చిపడ్డాయి. డబ్బుతో పాటు కొన్ని అవలక్షణాలు వెంట వచ్చాయి. దీంతో 5 పదుల వయసు దాటిన ఆయన సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ హైదరాబాద్లో మరో మహిళతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. వీలైనంత ఎక్కువగా హైదరాబాద్లోనే మకాం. కొద్ది కాలం ఇదంతా బాగానే జరిగినా చివరకు ఆయన ఇటీవలే అనారోగ్యానికి గురయ్యాడు. అది కొంత తీవ్రమైన సమస్య అయినప్పటికీ ఖరీదైన చికిత్స చేయించుకోవడంతో కోలుకున్నాడు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేని సమయంలో ఆ మహిళ తన్ను కాదని మరొకరితో సన్నిహితంగా ఉంటోందని ఆయనకు అనుమానం వచ్చింది. అదే ఆమె ప్రాణాలను బలిగొంది. ఎరువుల కొరత లేదు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ జి లక్ష్మీషా హెచ్చరించారు. మండలంలోని ఏ కొండూరు సొసైటీ, కంభంపాడు గ్రోమోర్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రైతులందరికీ ఎరువులు అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రస్తుతం 3474 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మరో 2 రోజుల్లో 200 టన్నులు, వారంలో 5000 టన్నుల యూరియా వస్తుందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. జిల్లాలో ఎరువులను, యూరియాను 708 షాపులు, సొసైటీలు, ఆర్ఎస్కేల ద్వారా సరఫరా చేసి రెవెన్యూ, పోలీస్, మార్క్ఫెడ్ పర్యవేక్షణలో పంపిణీ చేస్తామని అన్నారు. కన్న తండ్రే కాలయముడు. కన్న బంధం మాటున క్రూరత్వం దాగుందని తెలియదా ముక్కు పచ్చలారని పిల్లలకు? వేలుపట్టి నడిపించే నాన్నే కాలయముడు అవుతాడని వారు ఊహించలేదు. ఓ తండ్రి పేగుబంధాన్ని మరిచి తన 3 పిల్లలను పాశవికంగా చంపిన దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం
పెద్దబోయిపల్లికి చెందిన గుత్తి వెంకటేశ్వర్లు మేనమరదలు దీపికను 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి కుమార్తెలు మోక్షిత, వర్షిణి, కుమారుడు శివధర్మ కలిగారు. భార్యతో గొడవపడిన వెంకటేశ్వర్లు గత నెల 30న 3 పిల్లలను బైక్పై ఎక్కించుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో దీపిక తన భర్త, పిల్లలు అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా వెంకటేశ్వర్లు 31న శ్రీశైలం మీదుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సమీపంలోని హస్పూర్ చౌరస్తా వరకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. ఆ క్రమంలో పిల్లలు ఒక్కొక్కరుగా తండ్రితో పాటు బైక్పై కనిపించకపోవడం ఆందోళన రేకెత్తించింది. పోలీసులు వెల్లండ మండలం పెద్దాపూర్ దగ్గర వెంకటేశ్వర్ల మృతదేహాన్ని గుర్తించారు. అతడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పిల్లల జాడ కోసం సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా జల్లెడ పట్టారు. మధ్యాహ్నం ఉప్పునుంతల మండలం సూరాపూర్ తండా వద్ద వర్షిణి, శివధర్మల మృతదేహాలు, కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో మోక్షిత మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. రక్తదానంతో ప్రాణాలను కాపాడవచ్చు. రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చునని ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ వై రామారావు తెలిపారు. గురువారం పటమటలంకలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారు. విద్యార్థులు రక్తదాన సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. అత్యధిక రక్తదాన కార్యక్రమాలు నిర్వహించే విద్యాసంస్థలకు కార్ల్ ల్యాండ్స్టీనర్ అవార్డు ప్రదానం చేస్తామని అన్నారు. ఈ ఏడాదికి ఆదిత్య విద్యాసంస్థలకు ఈ అవార్డు అందిస్తున్నామని ప్రకటించారు. అనంతరం డాక్టర్ సమరం మాట్లాడుతూ రక్తదాతలను ప్రాణదాతలుగా అభివర్ణించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కొసిరెడ్డి వీర్రాజు, కళాశాల చైర్మన్ ఎస్ శేషారెడ్డి, సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆ మంత్రులపై క్రిమినల్ కేసులు. కేంద్ర మంత్రుల్లో 40% మంది వీరే. రాష్ట్రాలలో 47% మందిపై నేరాభియోగాలు. ఆస్తులు, అప్పుల్లో పెమ్మసాని టాప్. ఫైనల్కు చేరువగా భారత్. ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ అదిరే ప్రదర్శనతో అదరగొడుతోంది. సూపర్ 4 మ్యాచ్లో గురువారం 4-1తో మలేషియాను చిత్తు చేసి ఫైనల్కు చేరువైంది. టైటాన్స్ గెలిచింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12లో తెలుగు టైటాన్స్ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో 37-32తో జైపూర్ పింక్ ప్యాంథర్స్ను ఓడించింది. సెమీస్లో యూకీ. భారత ఆటగాడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీఫైనల్లో ప్రవేశించాడు. న్యూజిలాండ్కు చెందిన తన భాగస్వామి మైకెల్ వీనస్తో కలిసి యుఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ తుది 4లో చోటు దక్కించుకున్నాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.